హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో క్విక్గా టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీని చూపించబోతున్నా. 5 నిమిషాల్లో ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. 3 ఇంగ్రీడియంట్స్తో 5 నిమిషాల్లో చాలా అంటే చాలా రుచిగా ఉండే స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. బేకరీ స్టైల్లో చాలా బాగుంటుంది. పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది. మరి ఎందుకు ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఇందుకోసం ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు పుట్నాలను వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మనకి ఎక్కడైనా పలుకులు ఉన్నాయి అనిపిస్తే పిండి జల్లెడతో జల్లించి తీసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు అదే మిక్సీ బౌల్లోకి 1 కప్పు చక్కెరని వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పుట్నాల పప్పును తీసుకున్నామో అదే కప్పుతో చక్కెరని వేసుకోవాలి. ఇలా సమానంగా తీసుకోవడం వల్లనే ఈ స్వీట్ చాలా బాగుంటుంది. పుట్నాల పప్పు అనేది చప్పిడి కాబట్టి సమానంగా చక్కెరని తీసుకోవాలి. ఒకవేళ మీరు చాలా స్వీట్ తక్కువ తినేవారైతే కాస్త తగ్గించి తీసుకోండి. ఇలా చక్కెరని కూడా మెత్తగా గ్రైండ్ చేసి అదే ప్లేట్లోకి తీసేసుకొని ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం చక్కెరని తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు నెయ్యిని కూడా వేసుకోవాలి. నెయ్యిని వేడి చేయక్కర్లేదు, రూమ్ టెంపరేచర్లో ఉన్న నెయ్యిని వాడుకుంటే సరిపోతుంది. ఇలా నెయ్యిని వేసేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనకి చక్కెర అనేది నెయ్యిలో బాగా కలిసిపోవాలి. చూడండి, ఈ విధంగా చక్కెర అనేది మెల్ట్ అయిపోయి నెయ్యిలో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. చూస్తున్నారుగా, ఇలా పేస్ట్ లాగా అయిపోవాలి. ఈ విధంగా అయిపోయాక ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ ఇలాచి పొడిని కూడా వేసుకోవాలి. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇలా వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పొడిని కూడా ఇందులోకి కలిసేలాగా కలుపుకోవాలి. చేత్తో కలిపేసుకున్నామంటే మనకి త్వరగా కలిసిపోతుంది. అంతేకాకుండా కలుపుకోవడానికి ఈజీ అవుతుంది. అందుకోసమని చేత్తో ఇదంతా బాగా ఫ్రెష్ చేస్తూ కలుపుకోవాలి. ఒకవేళ ఇందులోకి మరి కాస్త నెయ్యి అవసరమైతే మరొక 2 స్పూన్ల దాకా నెయ్యిని వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు చేత్తో బాగా మెత్తగా చేసుకున్నామంటే ఈ పిండి అనేది సాఫ్ట్గా అయిపోతుంది. చూస్తున్నారుగా, వీడియోలో చూపించిన విధంగా ఇలా కాస్త ఫ్రెష్ చేస్తూ కలుపుకున్నామంటే పిండి అనేది సాఫ్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా వచ్చేసాక మరొక నిమిషం పాటు చేత్తో మెత్తగా చేసేసుకోవాలి. ఇలా చేసేసుకొని ఇప్పుడు మనకి కావాల్సినంత సైజులో ఉండను చేసుకోవాలి. మనకి ఎంత సైజులో స్వీట్ కావాలో దానిని బట్టి ఇలా కొంచెం కొంచెంగా తీసుకుంటూ రౌండ్ షేప్లో చేసేసి, చూసారుగా, ఇలా చేసేసుకొని ఫోర్క్తో డిజైన్ చేసుకున్నామంటే చూడడానికి చాలా బాగుంటుంది. ఇలా ఫోర్క్తో అయినా డిజైన్ చేసుకోవచ్చు, లేదా అలాగే ప్లెయిన్గా లేదా లడ్డూలాగా ఇలా మనకి నచ్చినట్టు షేప్లో చేసేసుకొని పిల్లలకి నచ్చేలాగా డెకరేట్ చేసి ఇచ్చామంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎంతో సింపుల్గా చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ విధానంలో ఈ స్వీట్ని ట్రై చేయండి. బేకరీలో కంటే కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు క్విక్గా ఏదైనా స్వీట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. మనకెందుకు ఆలస్యం, వీడియో చూశారు కదా, ఇలా ట్రై చేసి ఈ స్వీట్ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాల కోసం సుహాస్నిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.